నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠం జరుగుతోంది. రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మెజారిటీ తగ్గింది. ఇప్పటి వరకు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొదటి రౌండ్ పోల్చుకుంటే రెండవ రౌండ్లో తీన్మార్ మల్లన్నకు మెజారిటీ తగ్గింది. రెండో రౌండ్స్ ముగిసేసరికి తీన్మార్ మల్లన్న 14,000 పైచీలకు మెజారిటీతో ఉన్నారు. మరో 2 రౌండ్లు మిగిలి ఉండగా ఇంకా 144,000 ఓట్లు మిగిలి ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం లోపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత రెండో ప్రాధాన్యత కోసం 52 మంది అభ్యర్థుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి నల్గొండ కౌంటింగ్ కేంద్రం నుంచి శ్రీనివాస్ ఉన్నారు, మా ప్రతినిధి. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించిన పట్టభద్ర ఎన్నికలకు సంబంధించి నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఈ రోజు రెండో రోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 3,36,000 ఓట్లు నమోదు కాగా ఓవరాల్ గా సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో 4 రౌండ్లకు గాను కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితి. ప్రతి రౌండ్ కు 96,000 ఓట్లు లెక్కింపు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి నల్గొండ సంబంధించిన జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చూసినట్లయితే 96 టేబుల్ గాను ఏర్పాటు చేశారు. 4 రౌండ్లు 96 టేబుల్లోని 4 రౌండ్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొదటి రౌండ్, రెండో రౌండ్ పూర్తిగా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి మొదటి ప్రాధాన్యత ఓటుకు. అయితే రెండో రౌండ్ పూర్తయిన క్రమంలోనే 14,500 ఓట్లతోటి తీన్మార్ మల్లన్న ఆధిక్యతలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇది మళ్ళీ మూడో రౌండ్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొత్తం 3,36,000 ఓట్లకు సంబంధించి గాను అందులోనూ ప్రధానంగా ఇప్పటికి 1,60,000 ఓట్లు మాత్రమే కౌంటింగ్ అయినటువంటి పరిస్థితి. మూడో కౌంటింగ్ సంబంధించినటువంటి మూడో రౌండ్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి సంబంధించినటువంటి కౌంటింగ్ లోని తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 14,000 మెజార్టీ తోటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇదే సంబంధించిన కౌంటింగ్ కొనసాగినట్లయితే ప్రతి 2 గంటలకు ఒకసారి ఒక టేబుల్ కు సంబంధించినట్టు కంప్లీట్ కావాల్సిందని చెప్తున్నారు. కానీ ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ సంబంధించినటువంటి 3,36,000 ఓట్లకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగే పరిస్థితి ఉన్నది. ఓవరాల్ గా ఖమ్మం, నల్గొండ సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి కౌంటింగ్ ప్రారంభం రెండో రోజు కూడా కొనసాగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటికే సంబంధించినటువంటి ఎలక్షన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నారు. పూర్తిగా సమాచారాన్ని కూడా ఎలక్షన్ అధికారికి మాత్రమే చేరవేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలోని ఉన్నటువంటి విజువల్స్ కూడా సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే పూర్తిగా మనకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా సంబంధించినటువంటి నిఘా ఏర్పాటు చేసి అధికారికంగా పూర్తిగా ధృవీకరించిన తర్వాతనే విజువల్స్ ని కానీ సంబంధించినటువంటి రిపోర్ట్ ని కానీ మీడియా పాయింట్ కు అందజేస్తారు. దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతనే డిస్ప్లేలో ఉంటుంది. ఇది ఖమ్మం, నల్గొండ సంబంధించిన వరంగల్ సంబంధించినటువంటి పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఇక్కడ పూర్తిలో గతంలో ఉన్నటువంటి 4 రౌండ్లకు గాను ఇప్పటికీ 2 రౌండ్లు పూర్తయినటువంటి పరిస్థితి. రెండో రౌండ్ లో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,000 ఓట్ల మెజార్టీ తోటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా నల్గొండకు సంబంధించిన కేంద్రం వద్ద గత అర్ధరాత్రి నుంచి కూడా రెండో రౌండ్ సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసుకుని మూడో రౌండ్ కు చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ ఓవరాల్ గా ఈ కౌంటింగ్ సంబంధించినట్టు చూసినట్లయితే ప్రతి 2 గంటలకు ఒకసారి టేబుల్ కంప్లీట్ అవుతుందని చెప్పినా కూడా బ్యాలెట్ బాక్స్ పెద్దగా ఉండటంతో
ఒకసారిగాను ఈ చాలా నిర్లక్ష్యం అవుతుందని కూడా చెప్పవచ్చు. గతంలో సాయంత్రమే కంప్లీట్ అవుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ తెల్లవారుజామున కూడా ఒకటో రౌండ్ కంప్లీట్ కాకపోవడం, ఇప్పుడు రెండో రౌండ్ కంప్లీట్ 9 గంటలకు కంప్లీట్ అవ్వడం వల్ల కొంత నిర్లక్ష్యంగాను కొంత స్వస్థత ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతున్నట్టు పరిస్థితి. ఇది స్పీడ్ గా కొనసాగితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కూడా కొనసాగే వరకు ఉంటుందని కూడా ఎలక్షన్ అధికారులు కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా సంబంధించినటువంటి చూసినట్లయితే పూర్తి స్థాయిలోనే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు ప్రతి గంటకు ఒకసారి నిఘాకు సంబంధించినటువంటి సీసీ ఫుట్వేర్ ద్వారా అన్ని ఎలక్షన్ కమిషనర్కి అందజేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మీడియాకు కూడా సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి. మూడో రౌండ్ కొనసాగుతున్న క్రమంలోని ఇప్పటి వరకు 1,92,000 ఓట్లు మాత్రమే కౌంటింగ్ అయినాయి. మిగతా చెల్లని ఓట్లు కూడా ఇప్పటికే నిర్ధారించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే 4వ సంబంధించినటువంటి రౌండ్ పూర్తయిన తర్వాతనే మాత్రమే చెల్లని ఓట్లు ఎన్ని, ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎన్ని వచ్చాయనేది చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, నల్గొండ జిల్లా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.